హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అప్పు కళ్యాణ్కి పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చిన రాజ్ రుద్రాని తప్పుపడుతూ ఉంటే రుద్రాని నోరు మూయించిన కళ్యాణ్. ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రాగానే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా చాలా కంగారు పడతారు. ఒకవైపు ఇప్పుడిప్పుడే ఇక కళ్యాణ్కి డైవర్స్ అయ్యాయి. దానివల్ల ఇప్పుడే ఇక డిప్రెషన్ నుంచి బయటపడతాడేమోనని అనుకుంటుంటే మరి కాస్త ఇంకా ఎక్కువగా అయిపోతుంది ఏంటి అని చెప్పి ఇద్దరు కూడా కారులో నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు. ఇక వెంటనే పోలీస్ స్టేషన్లో కళ్యాణ్ని అప్పుని తలకు పక్కపక్కనే ఉన్న సెల్లో చూసి ఇక జరిగింది ఏంటని అడగగానే అక్కడ బంటి ఉంటాడు. బంటి విషయం మొత్తం చెప్తాడు. ఇక అప్పు విషయంలో అప్పు అక్కది ఏ తప్పు లేదు. ఆ నలుగురే కావాలని అప్పుని చాలా ఘోరంగా అవమానించారు. వాళ్ళు అన్న మాటలు ప్రతి ఒక్కటి తూచ తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా ఇక కావ్యకి రాజ్కి చెప్తాడు. అప్పు అక్క అప్పటికి ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాంరా బంటి, వాళ్ళు ఎంత వాగినా వాళ్ళు అన్నది నిజం కాదు కదా అని చెప్పి కంట్రోల్గానే ఉంది. కానీ చాలా అసభ్యకరంగా మాట్లాడరక్క. అందుకే అప్పు ఒక చంప మీద కొట్టగానే వాడు కిందకెళ్ళి రాయికి తగిలి వాడి తలకి పెద్ద గాయమైంది. ఇంతలోనే పోలీసులు అటు నుంచి వెళ్తూ ఇక అప్పు అక్కని తీసుకొని వచ్చి సెల్లో పెట్టారు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలనుకున్నాను, కానీ ఇంకా ఏమన్నా పెద్ద విషయం జరిగి అప్పు అక్కని ఏమన్నా గొడవలుగా అయిపోతుందేమోనని కళ్యాణ్ అన్నయ్యకి ఫోన్ చేస్తే ఏదైనా హెల్ప్ చేస్తాడని చేశాను అనగానే వెంటనే ఇక కళ్యాణ్ సెల్ దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు ఇంత కోపానికి గురి అవుతున్నావు? నిజానికి అప్పుని సెల్లో పెట్టడం వల్ల మా అందరికీ కూడా కోపం వచ్చింది, కానీ మేమందరం ఆవేశపడలేదు. వచ్చి నిజం ఏంటి అబద్ధం ఏంటో తెలుసుకోవాలి కదా, ఎందుకు అంత కంగారు నీకు అని చెప్పి రాజ్ అనగానే లేదన్నయ్య, ఇప్పటికే నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. అప్పు ఏ పాపం చేయలేదు, కానీ ఆడపిల్ల చిన్న తప్పు చేయకపోయినా ఆడపిల్ల మీద ఈ సొసైటీ ఎంత చండాలంగా మాట్లాడుతుందో అప్పు అని చూస్తుంటేనే అర్థమవుతుంది. తను ఏ తప్పు చేసిందన్నయ్య? తను ఎందుకు ఆ రకంగా తలదించుకొని బ్రతకాలి? నేను అలాగే ఆ అనామిక ఇద్దరం పెళ్లి చేసుకోవడానికి సహాయం చేసింది. అలాగే నా విషయంలో ఎప్పుడూ కూడా ఒక మంచి స్నేహితురాల్లాగే ఉంది, నా మంచి కోరుకుంటూనే ఉంది. అలాంటి అప్పుకి నా నుంచి నా కుటుంబం నుంచే కదా ఈ చెడ్డ పేరు అని చెప్పి చాలా డిప్రెషన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఇక రాజ్ అయితే మొత్తానికి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పెద్ద ఆఫీసర్తో మాట్లాడి ఇక ఇద్దరికి కూడా ఇక బెయిల్ దొరికేలాగా చేస్తారు. దాంతో బయటికి వస్తారు కళ్యాణ్ అలాగే ఇక అప్పు. ఇద్దరు బయటికి తీసుకొని వచ్చి రాజ్ వస్తూ ఉండగా ఇక మీడియా వాళ్ళందరూ కూడా కాచుకొని కూర్చుంటారు. ఇక కూర్చోగానే ఏంటి ఏమైంది, మళ్ళీ ఈరోజు ఎక్కడైనా హోటల్లో దొరికిపోయారా ఏంటి? అందుకే అనుకుంటా మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అప్పుడంటే తన భార్య కోర్టు వరకు లాగింది కాబట్టి కోర్టు వరకు వెళ్ళింది వ్యవహారం. ఇప్పుడేమో ఇక ఏదో ఒకటి డబ్బును వాళ్ళు కదా ఈ తప్పులన్నీ డబ్బుతో కప్పిపుచ్చేసుకుంటారు అని చెప్పి మీడియా వాళ్ళు ఇక రెచ్చగొట్టే మాటలతో బాధ పెడుతూ ఉంటారు. చాలు ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్ అయితే. ఏంటండి ఎందుకు మా మీద అరుస్తారు? నిజానికి మీరు చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, కానీ మీరే ఇలా తప్పుడుగా వ్యవహారాలు నడిపిస్తుంటే అడగకుండా మా నోరు నొక్కేద్దాం అనుకుంటున్నారా? ఈరోజు ఏ తప్పు చేయడం వల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అని చెప్పి ఇక అడగగానే వాళ్ళు ఏ తప్పు చేయలేదు, మీరే కావాలని వాళ్ళు తప్పు చేశారని చాలా ఘోరంగా టీవీల్లో అన్నిట్లో ఇక మీరు ప్రసారాలు చేస్తూ ఉంటే ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఈ రకంగానే మాట్లాడతారు. దాని మూలంగానే ఈరోజు ఎంత గొడవ అయింది. అప్పు విషయంలో మీరు చెప్పేదంతా కూడా అబద్ధాలు. నిజానికి మీరు ఆ రోజు కోర్టులో జరిగిందంతా కూడా కవర్ తీసుకున్నారా? అసలు జరిగింది ఏంటనేది మీకు అవసరం లేదు, చూసిందే మీరు ఇక శుభ్రంగా చెప్పేస్తారు. ఈరోజు ఈ అప్పుకి జరిగిన అన్యాయం వల్ల మీరు మీ పేపర్ వాళ్ళు మీ టీవీ వాళ్ళు చాలా వ్యూస్ వచ్చి చాలా వరకు పేరు ప్రఖ్యాతులు పెంచుకున్నాం అనుకుంటున్నారేమో,
కానీ దిగజారిపోతున్నారు. ఒక ఆడపిల్ల విషయంలో కనీసం ఏం జరుగుతుంది ఏంటి అన్నది అర్థం చేసుకోకుండా ఆ అప్పు మీద ఇంత బురద చల్లారు. ఇప్పుడు సొసైటీలో తనకి స్థానం లేకుండా రోడ్డు మీద ఇదిగో ఇలా గాలి వెధవలు ఏదో ఒకటి మాటలనేలాగా చేశారు అని చెప్పి రాజ్ మీడియాని ఒక రేంజ్లో ఇక దుమ్మెత్తి పోస్తారు. ఇక వెంటనే మీడియా వాళ్ళందరూ కూడా అదేంటండి అలా మాట్లాడతారు, నిజమే ఈ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, సరే మరి అలాంటప్పుడు తనెందుకండి అంత ఇదిగా తనకి ఏదైనా జరిగితే వెంటనే వచ్చి ఇక తన పక్కనే ఎందుకు నుంచోవాలి, తనకి ఏ సంబంధము లేకపోతే ఎందుకంత ప్రేమ, ఎందుకంత తొందరపాటు అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక కళ్యాణ్ అయితే ఆగన్నయ్యా నేను చెప్తాను సమాధానం అని చెప్పి అంటాడు. ఇక వెంటనే ఏంటి మీరందరికీ ఏం సమాధానం కావాలి, అప్పు విషయంలో నాకు అప్పుకి ఏదో సంబంధం ఉంది, అందుకే అప్పు పక్కనే నేను ఉంటున్నాను అని మీరు అడుగుతున్న కృష్ణ అదే కదా అనగానే అవును 100కి 100 పాలు మేము అదే అడుగుతున్నాం. అసలు ఆ అప్పు అనే అమ్మాయి మీరు ఇద్దరు కూడా ఎందుకు తిరుగుతున్నారు, నిజంగా మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం కానీ మంచి ప్రేమ కానీ ఉంటే నిజానికి మీకు డైవర్స్ అయ్యాయి, చక్కగా తన్ని పెళ్లి చేసుకోవచ్చు, కానీ తన్ని పెళ్లి చేసుకోవట్లేదు అలా అని చెప్పి ఫ్రెండ్ అని చెప్పి నలుగురు ముందు ఇక కావాలని ముసుగు వేసుకుంటున్నారు. మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు, ఫ్రెండ్షిప్ అని అవసరాలు తీర్చుకొని తలకు దారిలో వెళ్ళిపోతారు. వచ్చిన భార్యలు మీ వేషాలు చూడలేక వాళ్ళు ఇక డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతారు అనగానే ఇక కళ్యాణ్కి చాలా రగిలిపోతుంది. సరే అయితే ఇప్పుడు మీరు ఏమంటారు, అప్పుని నన్ను ఏం చేయమంటారు, మేమిద్దరం కూడా పెళ్లి చేసుకుంటే మీకు సంతోషమా అనగానే ఇక వెంటనే రాజ్ కావ్య అవును మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సంతోషమో ఏమో తెలియదు కానీ నాకు మన ఇంటికైతే చాలా సంతోషం రా కళ్యాణ్, ఎందుకంటే నీ గురించి అలాగే అప్పు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక కనకం అలాగే కృష్ణమూర్తి పరుగున వస్తారు. రావడంతోనే ఇక వెంటనే కావ్య అమ్మ అనగానే ఏంటి కావ్య ఏంటి నా కుటుంబానికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి నా కుటుంబానికే జరగాల, ఇప్పటికే తల దించుకొని బ్రతికే స్థాయికి వచ్చేసాం, పక్క సందులోకి పోవాలన్నా నీ పెంపకం బాలేదు, నీ కూతురు ఆ హోటల్లో దొరికిందంట అని చెప్పి నానా మాటలు అంటున్నారు. ఈ జన్మకి దీనికి పెళ్లి కాదు, ఎందుకంటే పదే పెళ్లి కాని దాన్ని పట్టుకొని ఎన్నెన్ని మాటలు ఈ టీవీల వాళ్ళు రోడ్ల మీద వాళ్ళు నా కూతురు జీవితంలో నిప్పులు పోస్తున్నారు. ఈరోజు నా కూతురు ఇక ఏ పాపం చేయకపోయినా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యింది, ఇప్పుడు వీళ్ళేమో నోటికొచ్చినట్టు మళ్ళా మాట్లాడుతున్నారు. దీని అంతటికీ కారణం ఎవరు దీని అంతటికీ కారణం, ఇదిగో ఈ కళ్యాణ్ బాబే, ఈ కళ్యాణ్ బాబు వల్లే నా కూతురు జీవితం ఇలా అయిపోయింది, కేవలం వీళ్ళ గురించి ఇక నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. నేను నా కూతుళ్ళం ఎంత సంతోషంగానో పేదింట్లో ఉంటున్నా సంతోషంగా ఉండేవాళ్ళం, ఎప్పుడైతే ఈ కుటుంబంలో నా కూతుళ్ళనిచ్చారో అప్పటి నుంచి నాకు నా పిల్లలకి అవమానాలే జరుగుతున్నాయి, నా కూతురికి న్యాయం చెయ్యాలి, ఖచ్చితంగా నా కూతురికి అన్యాయం చేస్తే నేను ఊరుకోను అని చెప్పి కనకమైతే ఇక కళ్యాణ్ దగ్గరికి వచ్చి రాజ్ దగ్గరకు వచ్చి గట్టిగా నిలదీస్తుంది. ఇక వెంటనే రాజ్ అయితే ఆగండి ఆంటీ ఆగండి, ఒరే కళ్యాణ్ ఏం చెయ్యాలనుకుంటున్నావురా, ఎప్పుడైనా అవతల వాళ్ళ నుంచి ఒక మాట అడిగేటప్పుడు మనం సమాధానం కూడా మనం చెప్పుకోవాలి, అందుకే నీకు చాలాసార్లు చెప్పాను, అప్పుని నువ్వు ఫ్రెండ్ లాగే చూస్తే ఇలా వచ్చేది కాదు, అంతకంటే ఏదో ఉంది, నీ మనసులో అప్పు మీద నిజంగా ప్రేమ ఉంటే చెప్పరా అనగానే అది అన్నయ్య నిజంగా ప్రేమ ఉంది, కానీ అప్పు విషయంలో అందరి ముందు నేను ఇప్పుడు గనక అప్పుని ప్రేమిస్తున్నానంటే అదొక పెద్ద విషయం కింద వేసేసి అప్పు జీవితాన్ని నాశనం చేస్తారు అనగానే ఒరే పిచ్చోడా, అప్పుని నువ్వు ప్రేమిస్తుంటే వాళ్ళందరూ నీ జీవితాన్ని అప్పు జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు, పెళ్లి చేసుకుంటే ఎవ్వరూ ఏమి అనరు, వాళ్ళు ఇంకొక ప్రశ్న అడగడానికి నోరు మూసుకొని ఊరుకుంటారు, అలాగే ఇక అప్పు విషయంలో కూడా మన కుటుంబం నుంచి చాలా నష్టం జరిగింది, అందుకే అప్పుని పెళ్లి చేసుకో అని చెప్పి ఇక రాజ్ కూడా చెప్తాడు. అవునన్నయ్య నా మనసుకి అప్పుని పెళ్లి చేసుకోవాలనే ఉంది అనగానే ఇక ఇద్దరు కూడా అక్కడికక్కడే మీడియా ముందు
కళ్యాణ్ అయితే మీడియా వాళ్ళతో చెప్తారు, మీరు అంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది, ఏదో అక్రమ సంబంధం ఉందని మీ ఇష్టానికి పేపర్లలో టీవీల్లో వచ్చేలాగా చేశారు కదా. ఇప్పుడు మీ అందరికీ కూడా చెంప దెబ్బ లాంటి సమాధానం. నేను అప్పు ఇద్దరం భార్యాభర్తలం. ఇక నుంచి మా ఇద్దరిని మీద ఏమన్నా మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోండి అని చెప్పి మంగళసూత్రం అప్పు మెడలో కడతాడు. అదే ఏంద్రాబాయ్ ఏంటి అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇక వెంటనే కావి కూడా ఒకవైపు ఆశ్చర్యపోతూ ఉంటుంది. కవిగారు ఏంటి కవిగారు అనగానే ఇక పెళ్ళి అయిపోతుంది. వెంటనే మీడియా వాళ్ళందరూ కూడా నోరు మూసుకొని తలకు తోవున పోతారు. అంతే. ఇక వెంటనే కూడా ఇంటికి కనకం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కనకం ఏంటి బాబు నువ్వు చేసింది? నా కూతురు ఈరోజు ఇంతమందితో నోటు మీద అందరి నోటితో మాటలు అనిపించుకుంది. ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంకాస్త బాధ పెడతావా దాన్ని అనగానే, లేదంటీ, నిజానికి అప్పుని నేను ఎంతగానో మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ నేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను. నా భార్య ఉండగా అప్పు మీద నా ప్రేమని ఏ రకంగా చూపించలేకపోయాను. కానీ ఈరోజు చెప్తున్నాను, అప్పు అంటే నాకు చాలా ఇష్టం. అప్పుని పెళ్లి చేసుకొని ఇక నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాను. ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం గురించి బాధపడకండి అని చెప్పి కనగానే కనకం ఇక మనసులో చాలా సంతోషపడుతుంది. రాస్ ఇక సరే ఆంటీ, మీరైతే బాధపడకండి. ఖచ్చితంగా అప్పుని ఇంట్లో ఎవరు ఏమి అనకుండా నేను చూసుకుంటాను, సరేనా అనగానే కృష్ణమూర్తి కనకం ఇక వెంటనే కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోగానే ఇద్దరికి ఇక అప్పు అలాగే ఇక కళ్యాణ్ ఇద్దరు దండం పెడతారు. ఆశీర్వదించి, అప్పు ముందే చెప్తున్నాను, ఇప్పటి వరకు ఒక మగపిల్లవాళ్ళలాగా ఈ రకంగా ఉన్నావు కాబట్టి, అది అమ్మ దగ్గర ఉన్నావు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అత్తవారింటికి వెళ్తున్నావు. నీ బట్టలు, నువ్వు, నీ ప్రవర్తన మగరాయిల్లా కాకుండా ఆడపిల్లగా అణిగి మణిగి ఉండు అని చెప్పి ఇక అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే, ఆంటీ మీలాగా మీరు మాట్లాడద్దు. అప్పుని ఈ రకంగా ఉంటేనే నాకు ఇష్టం. అప్పుని నేను ఇలాగే చూసే ప్రేమించాను. అప్పు నా గురించి మారిపోని అవసరం లేదు. తను ఎప్పటికీ ఎలా ఉండాలో తన ఇష్టం అది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తను తప్పు పట్టరు అని చెప్పి ఇక అక్కడి నుంచి సరాసరి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంతలోనే ఇక దానిలక్ష్మికి అలాగే రుద్రానికి ఇందిరాదేవికి అందరికీ కూడా మ్యాటర్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ టీవీల్లో అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేసిన విషయం ఇక కళ్యాణ్ కావ్య అనే ఇద్దరు కూడా ఇక అక్కడ పెళ్లి చేసినట్టుగా మెన్షన్ చేసి మరీ చెప్తూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే దానిలక్ష్మి చాలా బాధతో తల్లడిల్లిపోతూ ఉంటుంది. నా కొడుకు జీవితాన్ని బాగా అర్థం చేసుకుంటుందేమో, ఒక తల్లిలాగా ఇక నా కొడుకు జీవితాన్ని చక్కదిద్దుతుందేమోనని అనుకున్నాను. కానీ నా కొడుకు జీవితాన్ని నెట్టన నిలువున ఇక ముంచేసింది కావ్య అని చెప్పి దాన్ని ఇంట్లో నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు నా కొడుకు జీవితం ఇక కావాలని పాడు చేసింది, ఆ అప్పునిచ్చి పెళ్లి చేసింది అని చెప్పి ఇక ఇంట్లో రుద్రతాండమే ఆడుతూ ఉంటుంది దానిలక్ష్మి. ఇంతలోనే ఇక ఇంటికి వచ్చిన అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరిని చూసి ఒక్కసారిగా ఇందిరాదేవి ఇక లోపలికి రమ్మని ఇక హారతి తీసుకొని ఇవ్వమని చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు, ఇంతవరకు మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీరు ఏది చెప్పినా నేను చేశాను. కానీ ఇది నా కొడుకు కోడల విషయం, దయచేసి నాకు మాట్లాడే అవకాశం ఇప్పించండి అని చెప్పి గుమ్మం దగ్గరే వాళ్ళిద్దరినీ ఆపేసి, ఒరేయ్ ఎంత పని చేసావురా, నీకంటూ జీవితంలో ఎంత మంచి లైఫ్ ఉంది, అలాంటిది ఈ అప్పుని పెళ్లి చేసుకుంటావా? ఈ అప్పు చాలా సామాన్యురాలు కాదు. మొత్తానికి నిన్ను ఏదో రకంగా బొట్లో వేసుకొని నిన్ను పెళ్లి చేసుకుంది. ఇదిగో ఈ పక్కన ఈ కావ్య ఉన్నంత వరకు ఏ రోజు కూడా ఎవరూ నెగ్గలేరు అని చెప్పి ఇక కావాలని కావ్యని అప్పుని చాలా పెద్ద పెద్ద మాటలే అంటూ ఉంటుంది దానిలక్ష్మి. ఇక వెంటనే చిన్న పిన్ని, ఏం మాట్లాడుతున్నావు పిన్ని? జరిగిన విషయాలన్నీ నీకు తెలుసు. అప్పు విషయంలో ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు? ఈరోజు అప్పు జీవితాన్ని చాలా ఘోరాది పరిస్థితిలో తీసుకొచ్చింది నువ్వు అలాగే అనామిక. నిజానికి అప్పు మీద లేనిపోని నిందలు వేసిన ఇక అనామికతో పాటు నువ్వు కూడా తోడుబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేశావు.
అక్కడ చుట్టుపక్కల అందరి దృష్టిలో అప్పు కళ్యాణ్కి ఏదో సంబంధం నడుస్తున్నట్టు ఇక అందరూ అనుకున్నారు. చివరాఖరికి మొన్న హోటల్ విషయంలో కూడా నీ కోడలు కావాలని ఇద్దరికి గడియ పెట్టించి నలుగురిలో నవ్వులు పాల్చేసింది అనగానే, అవును రాజ్, జరిగింది అనామిక వల్ల చాలా పెద్ద విషయమే, అది నేనేమీ సమర్థించను అలా అని చెప్పి ఈ అప్పుని కోర్టులో ఇక ఉత్తమరాలని ఇక చెప్పారు కదా జడ్జి గారు. ఇంకా వీళ్ళకి ఏమనిపించిందంట, నా కొడుకు పెళ్లి చేసుకోకుండా వదలలేకపోయిందా అనగానే, చాలు ఆపండి పిన్ని, కోర్టు వరకు వెళ్ళి ఇక నిజాలు అపనిజాలు అసలు నిజాలు ఎవరికి కావాలి, బయట జరిగిందే కావాలి, బయట టీవీల్లో చూసిందే కావాలి. కోర్టులో అప్పు కళ్యాణ్ ఏ తప్పు చేయలేదని జడ్జి గారు ఇచ్చిన సర్టిఫికేట్ పట్టుకొని ఊరంతా తిరిగి అప్పు చూపిస్తుందా, లేకపోతే కళ్యాణ్ చూపిస్తాడా? ఈరోజు కళ్యాణ్కి అప్పుకి నిందలు వేసి వాళ్ళ జీవితాల మీద చాలా పెద్ద మచ్చనే వేసి వెళ్ళిపోయింది అనామిక. ఆ మచ్చని చెరపాలంటే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే ఇక కళ్యాణ్కి పరువు, ఇక అలాగే అప్పు పరువు, ఇద్దరికీ కూడా పరువు దక్కుతుంది. లేదంటే ఎక్కువగా కళ్యాణ్ కంటే అప్పు జీవితంలోనే చాలా డ్యామేజ్ అవుతుంది. ఏ పెళ్లి కొడుకు ముందుకు వస్తాడు పెళ్లి చేసుకోవడానికి? ఒక అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని నోటికొచ్చినట్టుగా ఇప్పటికే మాటలు పడుతున్న ఆ కుటుంబం ఇక అప్పు గురించి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకో. కానీ నువ్వు మాత్రం నీ కొడుకు జీవితం గురించి బాధపడుతున్నావు. కానీ నీ కొడుకు వచ్చిన డోకా ఏమీ లేదు పిన్ని, వాడు ఎప్పటికీ కూడా పై స్థానంలోనే ఉంటాడు. అప్పుని పెళ్లి చేసుకున్నాడు, వాడి జీవితంలో ఏదైతే కోల్పోయాడో అది సాధిస్తాడు. నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు, తప్పుకో పిన్ని అని చెప్పి ఇక లోపలికి కళ్యాణ్ని అప్పుని లోపలికి తీసుకొని వస్తాడు. ఇక వెంటనే ప్రకాశం కూడా, చూడు ధాన్యం, నీ మనసు నిండా నీ కొడుకు అంటే నిజంగా నీ మనస్ఫూర్తిగా నీ కొడుకు జీవితం బాగుండాలి అనుకుంటే వాళ్ళకి అడ్డు తప్పుకో. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశారని చూపించి చివరాఖరికి నా కొడుకు అలాగే ఆ అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకొని వచ్చేలాగా చేసింది నువ్వే. అలాంటప్పుడు నువ్వే అడ్డు తప్పుకుంటే ఏంటి? అయినా ఆ అనామిక కంటే అప్పు ఏం తీసిపోయింది? అప్పు ఎప్పుడు కూడా నలుగురు కోసం పోరాడే మనిషి, ఎవరి దగ్గర ఏ అన్యాయం కూడా చెయ్యని మనిషి. అంటే కట్టుబొట్టు తీరులో నీకు నచ్చకపోతే రేపొద్దున్న చీర కట్టుకోమని చెప్పు, లేదంటే నీకు నచ్చినదిగా నువ్వే తయారు చెయ్యి, అంతకు మించి తన మీద నీకు ఎందుకు అంత ద్వేషం అని చెప్పి అంటాడు. ఇక ప్రకాశం అయితే, లేదు, అసలు నాకు అప్పు అంటేనే ఇష్టం ఉండదు. ఇలాంటి పిల్లని నా కొడుకు జీవితంలో నేను కల్లో కూడా ఊహించుకోను. అలాంటిది తిన్నగా నా కొడుకు జీవితంలోకి వచ్చింది. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ కావ్య మొట్టమొదటి నుంచి నా కొడుకుని కావాలని తన దారిలో తిప్పుకుంది. కన్న తల్లి కన్న తండ్రి మీద లేని ప్రేమ ఇక వదిన మీదకి వచ్చేలాగా చేసింది. చివరాఖరికి నీ కళ్ళు చల్లబడ్డాయా, నీ చెల్లిని మొత్తానికి కోడల్ని చేసావు కదా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. వెంటనే రుద్రాణి, అయ్యో దాని లక్ష్మి వదిన, నేను మొట్టమొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను ఈ కావ్య తక్కువది కాదని. ఆ రోజు అనామిక విషయంలో కూడా కావ్య వల్లే అనామిక అంత ఘోరంగా రెచ్చిపోయి ఆ రకంగా మాట్లాడింది. అది మీకు అర్థం కాదేమో, కానీ నాకైతే క్లియర్గా అర్థమైంది. అసలు ఈ కావ్యకి మొట్టమొదటి నుంచి అప్పుకి కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఈ ఇంట్లో పెళ్లి జరిగిన ప్రతిసారి ఎన్నెన్ని అపశకనాలు చేశారో మర్చిపోయావా? ప్రతి విషయంలోనూ ఆ దాని లక్ష్మి ఆ కనకం అయితే కుంకుమ కింద పడేయడం, అలాగే ఇక శుభలేఖని ఈవిడ గారు తగలపెట్టేయడం, కార్తీక మాసంలో ఇక తన ఒత్తుల్ని ఇక తన దీపాలని కావాలని నీళ్ళల్లో మునిగిపోయేట్టు చేయడం, అలా ఒకటేంటి ప్రతి ఒక్కటి చివరాఖరికి పంతులు గారితో కూడా అబద్ధాలు చెప్పించడం, ఇవన్నీ కూడా వీళ్ళు వేసిన డ్రామా కాదా అని చెప్పి ఇక రుద్రాణి కూడా ధాన్యలక్ష్మికి సపోర్ట్ ఇస్తూనే తన వైపు నుంచి లో ఫోల్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు మాట్లాడతాడు కళ్యాణ్, అత్త జాగ్రత్తగా మాట్లాడు, మొన్నటి వరకు ఏం మాట్లాడినా ఎంతో కొంత సరేలే కదానని అలానే నోరు మూసుకొని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు ఎంత ఘోరంగా వదిన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే అసలు ఊరుకోను.
నిజానికి ఆ అనామిక నా జీవితంలోంచి అసలు నిజానికి వచ్చింది ఎవరి వల్ల? మా వదిన వల్ల. వదిన నన్ను అనామికని కలపాలని ఎంతగానో ట్రై చేసింది. ఇంట్లో అందరూ కూడా అసలు ఆ పెళ్ళి సరిపోలేదు, ఆ ఇద్దరి జాతకాలు కుదరలేదు అన్నా కూడా మా వదిన వల్లే నాకు ఆ పెళ్ళి జరిగింది. నిజానికి మా వదినకి ఆ రోజే అనామిక స్థానంలో అప్పు రావాలని కోరుకుంటే ఎంతలో ఎంతలో చెప్పు, నా వదిన చెప్పిన ప్రతి విషయం నేను చేస్తాను. ఎందుకంటే మా వదిన ఏదైనా కరెక్ట్గా ఆలోచిస్తుంది. అమ్మా, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను కన్నావు తప్పించి పెంచడం అనేది నీకు సాధ్యం కాలేదు. అందుకే ఇక పెద్దమ్మ చేతుల్లోనే పెరిగాను. ఈరోజు నిజానికి అప్పుని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే నువ్వు ఖచ్చితంగా నా మనసు తెలుసుకొని నాకు సంతోషంగా హారతి పళ్ళెంతో హారతిస్తావనుకున్నాను. కానీ నువ్వింత ఘోరంగా ఆలోచిస్తావనుకోలేదు. ఎక్కడి నుండి వచ్చిందమ్మా ఈ స్వార్థం? నీ కొడుకు జీవితం నీకు ముఖ్యం, అంతేగాని సాటి ఆడపిల్ల జీవితం మాత్రం నీకు ముఖ్యం కాదు. మనకు పింకీ ఉంది. పింకీకి రేపు పొద్దున్న ఇలాంటి స్థితే వస్తే నువ్వు ఏ రకంగా బాధపడతావు? చెప్పమ్మా, చెప్పు. మీ ఇంటి ఆడపిల్లకి ఒక లెక్క, బయట ఆడపిల్లకు ఒక లెక్క. అప్పుని రోడ్డు మీద వెళ్తుంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నారో నీకు తెలుసా? ఒక ఆడదానిగా అవతల ఆడదాన్ని అర్థం చేసుకోకపోతే ఇంకెందుకమ్మా? ఈరోజు చెప్తున్నాను, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అప్పు నా భార్య. అప్పుతో నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నాకు జీవితంలో అప్పు ఉంటే ప్రతి ఒక్కటి కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే చాలా కరాఖండిగా తన మనసులో ఉన్న నిర్ణయం చెప్పేస్తాడు. ఇక ఇందిరాదేవి సీతారామయ్య, ఒరే మనవడా, నీకు నా ఫుల్ సపోర్ట్ రా. నీ జీవితం బాగుపడాలని మేం కూడా కోరుకున్నాం. ఏదో రకంగా పెళ్ళైతే జరిగింది. ఈ పెళ్లితో నువ్వు చక్కగా సంతోషంగా ఉండు అని చెప్పి అక్షంతలేసి ఆశీర్వదిస్తారు. ఇక రాజ్, కావ్య ఇద్దరు కూడా ఇక అలానే నుంచొని ఉండిపోగానే అపర్ణ వచ్చి, ఒరే రాజ్, కావ్య, ఇద్దరు కూడా మీ తమ్ముడు జీవితం కోసం చాలా చాలా గొప్పగా ఆలోచించారు. కానీ దానిలక్ష్మికి మీరిద్దరూ ఏదో తన జీవితం, తన కొడుకు జీవితం చెడగొట్టేశారన్నంత భ్రమలో ఉంది. ఏదో ఒక రోజు ఆ భ్రమ నుంచి బయటకు వస్తుంది. మీరిద్దరు కూడా ఇక అన్ని విధాలా మీరు ఈ ఇంట్లో పనులు చక్కబెట్టారు కాబట్టి ఇకనైనా మీ ఇద్దరి మీద మీ ఇద్దరు ప్రేమ అనురాగాలు పెంచుకోండి. చూడన్న కళ్యాణ్, అప్పుని కళ్ళల్లో పెట్టుకొని చూసుకో, నీ జీవితం చల్లగా కాపాడుకో అని చెప్పి ఇక అపర్ణ అప్పుని కళ్యాణ్ని ఆశీర్వదిస్తుంది. ఇటు ఇందిరాదేవి సీతారామయ్య కూడా ఆ పెళ్లిని సమర్థిస్తారు. మొత్తానికి దానిలక్ష్మి మాత్రం ఇటు ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడిపోతుంది. ఎవరు కాదన్నా అవునన్నా అప్పు నా కోడలు కానే కాదు అని చెప్పి అలాగే భీష్మించుకొని హాల్లో కూర్చుంటుంది. ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఇక వెంటనే రుద్రాణి వచ్చి, వదినా, ఏంటి వదినా ఇంత ఘోరం? అసలు ఈ ఇంట్లో ఇంత ఇదిగా మారిపోవడానికి కారణం ఆ కావ్యే. ఆ కావ్యే లేకపోయింటే ఈరోజు అప్పు ఇంటికి వచ్చేది కాదు. ఆ అప్పుని ఏదో రకంగా కళ్యాణ్ జీవితంలోకి దాపరించింది. ఆ కట్టుబొట్టు తెలియని పిల్ల కనీసం వంగి మీకు దండం కూడా పెట్టలేదు. చివరాఖరికి ఆ బట్టలతో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత అవమానంగా ఉంటుంది. అలాంటి అమ్మాయిని కళ్యాణ్ కోరుకున్నాడా? లేదు, కావ్యనే అలా చేసింది. కావ్య అంటే ఇన్నాళ్ళు ఏదో మంచి అమ్మాయి అన్నట్టుగా చాలా పెద్ద సపోర్ట్ ఇస్తూ వచ్చావు. ఇప్పటికైనా అర్థం చేసుకోవదినా, నా మాట విని కావ్యని ఈ ఇంట్లోంచి పంపించడానికి నాతో చేయగలుపు. మనిద్దరము కలిసామంటే ఆ కావ్య దెబ్బకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే ఇక ఆ అప్పును కూడా ఇంట్లో నుంచి పంపించేద్దాం. చివరాఖరికి కళ్యాణ్కి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పి ధాన్యలక్ష్మి మనసులో రకరకాల బీజాలైతే నాటుతుంది రుద్రాణి. ఇదిలా ఉంటే ఇక స్వప్న హాస్పిటల్ చెకప్ కని ఇక ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. వస్తూ ఉన్న దారిలో ఇక రాహుల్ వచ్చేసి మొహానికి మాస్క్ పెట్టుకొని ఒక అమ్మాయితో వెనక నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరా అమ్మాయి అని చెప్పి ఇక తెలియకుండా వెనకాలే వింటూ ఉంటే, ఆ రోజు ఇంటికి వచ్చిన మాయ కదా ఈ అమ్మాయి. మాయతో ఎందుకు ఈ రాహుల్ మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక చూసేసరికి ఇక మొత్తం, ఏంటి ఎక్కడెక్కడ ఎందుకు తిరుగుతున్నావు? నీకు చెప్పాం కదా ఈ ఊరు వదిలి వెళ్ళిపోమని. అయినా ఎక్కడెక్కడే తిరుగుతున్నావంటే అర్థం ఏంటి
అనగానే, చూడు రాహుల్, వెళ్ళిపోతాను, మా అమ్మని మాకు అప్పచెప్పేసే, మీరు చెప్పినట్టుగానే చెప్పాను కదా, ఇక సుభాష్ సార్కి నాకు ఇక మేమిద్దరం తప్పు చేశామని, మీరు చెప్పినట్టే బిడ్డకి తల్లిని కాదు అని చెప్పాను. అలాగే మీరు చెప్పమన్నట్టే ఇక నాకు ఆయనకి ఒకరోజు మేమిద్దరం తప్పు చేశామని కూడా చెప్పాను. ఇంకా మా అమ్మని ఆ రకంగానే మీ దగ్గర పెట్టుకోవడం ఏం భావ్యం? త్వరలో మా అమ్మని వదిలేసేయండి, నేను మీరు చెప్పినట్టే మీ కళ్ళకు కూడా కనపడను అనగానే, సరే ఈరోజే నీకు మీ అమ్మని వదిలిపెడతాను, కానీ తక్షణమే నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి తట్టపుట్ట సర్దుకొని పారిపోవాలి. ఎప్పటికీ కూడా నువ్వు మా మామయ్య తప్పు చేశారనే నిలిచిపోవాలి. నిజానికి మీ ఇద్దరి మధ్యన ఏ సంబంధం లేదు, కానీ అలా క్రియేట్ చేసింది నేను కాబట్టి నేను ఈరోజు నీకు మాట ఇస్తున్నా, మీ అమ్మని నీకు అప్పచెప్తాను అని చెప్పనగానే స్వప్న దెబ్బకి షాక్ అయిపోతుంది. రాహుల్ చాలా నీచుడని తెలుసు, కానీ ఎంత నీచుడని ఇక ఈరోజే తెలిసింది. ఇలాంటి నీచుల్ని ఇక నా కడుపులో పుట్టిన బిడ్డకి తండ్రి అని చెప్పి ఏ రకంగా వదిలేయాలి? ఈ విషయం రాజ్కి చెప్పాలి. రాజ్కి చెప్పి ఈ మాయని తీసుకొని వచ్చి మాయ నోట్లో నుంచి నిజాలు బయట పెట్టించాలి అని చెప్పి మాయని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. ఇక మాయ ఒక ఇంట్లో ఇక ఉండగానే వాళ్ళ అమ్మని ఇక రాహుల్ అయితే వదిలేస్తాడు. వాళ్ళ అమ్మని తీసుకొని ఇక మేము ఈరోజు సాయంత్రం కల్లా మేము ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం సార్ అని చెప్పి ఇక దండం పెడతారు. వెంటనే రాహుల్ అయితే, అమ్మయ్య వీళ్ళ పీడ విరగడైపోతుంది అని చెప్పి తను ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడే కాపు కాసుకొని కూర్చొని స్వప్న వెంటనే కూడా ఆ తల్లి కూతుర్లు ఇద్దరిని ఫాలో చేసుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడతారా అని చెప్పి అక్కడే ఉండిపోతుంది. ఇక తల్లి కూతుర్లు ఇద్దరు బట్టలు సర్దుకొని, అమ్మ ఇక్కడి నుంచి మనం వేరొక చోటుకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మన ఇద్దరం ఇక్కడ ఉంటే ప్రమాదం అనగానే, ఏంటమ్మా ఏంటి ఇదంతా, అసలు వాళ్ళెవరు అనగానే, వాళ్ళు ఆఫీస్లో నా దగ్గర నుంచి చాలా వరకు డబ్బుని అలాగే ఇక ఆ కుటుంబం మీద పగని నా ద్వారా తీర్చుకున్నారమ్మా. నాకు నిజానికి డబ్బు ఇస్తానని ఆశ చూపించారు. నేను కూడా డబ్బు కోసం కక్కుర్తిపడి ఇక వాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్నందుకు చివరాఖరికి నా కంటలే నా వేలతో పొడిచారు. ఈరోజు నిజానికి నేను ఆ కుటుంబంలో ఎవరితో ఏ తప్పు చేయలేదు. అసలు సుభాష్ సారు నాతో అసలు ఒక రోజు కాదు కదా, ఒక క్షణం కూడా గడపలేదు. లేనిపోని మాటలతో ఫేక్ ఫొటోస్తో ఆయనని ఇక నాతో తప్పు చేసినట్టుగా ఆయన దగ్గర క్రియేట్ చేశాను. ఆ పాపమే ఈరోజు ఇదిగో ఈ రూపంలో మనల్ని వెంటాడుతుంది. ఈరోజు నిన్ను వదిలిపెట్టారు అంటే మన ఇద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు కాబట్టి ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా అని చెప్పి అనుకోగానే ఇక స్వప్న చాలా ఆశ్చర్యపోతుంది. అంటే పాపం అంకుల్ ఏ తప్పు చేయలేదా? అంకుల్ ఏ తప్పు చేయకపోయినా కావాలని తప్పు చేసినట్టుగా సుభాష్ మా అత్త ఇద్దరు కలిసి ఇక మాయతో నాటకం ఆడించారా? చాలా దుర్మార్గులు వీళ్ళు, వీళ్ళని ఏం చేసి చావాలి, వీళ్ళంటోళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి అని చెప్పి ఇక వెంటనే మాయ దగ్గరికి వెళ్తుంది. మాయ చూసి పారిపోతుంటే ఆగు అని చెప్పి ఇక రాజ్ కావ్య ఇద్దరు ఎదురు పడతారు. ఇంతలో ఇక వెంటనే కూడా స్వప్న, కావ్య అసలు నిజానికి మీ మావయ్య గారు ఏ తప్పు చేయలేదే, ఇది మాయతో అదిగో ఆ రాహుల్ చాలా పెద్ద నాటకం ఆడించాడు, దీని అంతటికీ కారణం మా అత్తనే, మా అత్త చాలా ఘోరాది ఘోరంగా ఈ మాయని ఉపయోగించుకుంది. ఈ విషయాలన్నీ రాజుకి చెప్పకుండా నీకెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే, కానీ ఈ ఇంట్లో ఉన్న సమస్య ఈ మాయతో తీసుకెళ్ళి నిజాలు చెప్తే ఖచ్చితంగా ఆంటీ మారిపోతారు, అంకుల్ ఆంటీ కలుస్తారు, కానీ దీని వెనకాల రాహుల్ ఉన్నాడని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా జీవితాంతం రాహుల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. అప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి లేకుండా అయిపోతాడు. కాబట్టి నీకే ఈ విషయం అప్పచెప్తున్నాను, నువ్వు బాగా ఆలోచించి రాహుల్ గురించి చెప్పాలంటే చెప్పు అని చెప్పి ఇక స్వప్న బాధపడుతూ చెప్తుంది. ఇక కావ్య వెంటనే కూడా రాజ్తో జరిగిన విషయం చెప్పకుండా ఇక మాయ అలాగే మాయ దగ్గర ఉన్న ప్రూఫ్లు అన్నీ కూడా తీసుకొని ఇక ఏమండి ఇలాంటి వాళ్ళ గురించి మనకెందుకండి, జరిగిన ప్రూఫ్లు మన దగ్గర ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్లో మాయ ఏ రకంగా డ్రామా చేసిందో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, అలాంటప్పుడు ఇవి తీసుకెళ్ళి అత్తయ్య గారిని మావయ్య గారిని కలిపేద్దాం పదండి అనగానే, ఏంటి కలిపేది, అసలు మాయ
నువ్వెందుకు చేసావు? ఈ పనంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? మర్యాదగా చెప్తావా లేదా అనగానే ఇక వెంటనే ఏం చెప్పాలో తెలియక లేదు లేదు సార్, నిజానికి డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను. అలాగే సుభాష్ సార్కి నాకు సంబంధం ఉందంటే సార్ నాకు డబ్బు ఇస్తారు కాబట్టి ఆ డబ్బుతో మా కుటుంబం మేము ఇక బతకచ్చు అనుకొని ఈ నాటకం వేశాను. నా వెనకాల ఎవరు లేదు సార్, నన్ను నమ్మండి అనగానే ఇక అక్కడ ఉన్న ప్రూఫ్లు తీసుకొని ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక ఇంటికి తీసుకుని వెళ్ళి సుభాష్ గురించి వెనక ఎంత కుట్ర చేశారో మొత్తం కళ్ళకు కట్టినట్టుగా అపర్ణకి చూపిస్తారు. అపర్ణ సీసీటీవీ ఫుటేజ్ చూసి సుభాష్ని ఆ రకంగా మత్తులో తాగించి మాయ చేసిన వ్యవహారం అంతా కనబడుతుంది. ఒక్కసారిగా బాధపడుతుంది. ఆయనని చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు 1 సంవత్సరం కాలం పాటు నా కొడుకుతో జీవితం పంచుకున్నావు. అప్పుడే నా భర్త తప్పు చేయడని అలాగే నిలబడ్డావు. కానీ నేను మాత్రం నా భర్త మీద ఇంత నిందలు వేశాను అని చెప్పి చాలా బాధపడుతూ అపర్ణ పశ్చాత్తాపం పడి సుభాష్కి సారీ చెప్తుంది. ఇక అలాగే దుగ్గిరాల కుటుంబంలో అపర్ణ సుభాష్ కలిసిపోతారు. ఇంటికి తీసుకొచ్చిన అప్పు మీద లేనిపోన కుట్రలు వేసి అప్పుని కావిని పంపించడానికి ఇక ట్రై చేస్తూ ఉన్న రుద్రానికి ఏ రకంగా చెక్ పడుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.